శక్తి ఏంటో తెలుసా? ఏంట్రా? బలిరా ముండా. బలి 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 బలి. గిలిపిలి గిలిపిలా అత్తానా? నువ్వు పో. థ్యాంక్ యూ. నువ్వు పేనాలతో ఉండాలనుకుంటే నా జిలిపిల్ని కట్టుకో. అమ్మో, దీన్ని కట్టుకుని గిలగిలాడే కంటే బలైపోవడమే బెటరు. జుంబా జుంబా జో. నీ కాళ్ళేడా? ఏడా ఏడబెట్టు. రైటా లెఫ్టా? ఏదోటెట్టు. సరే రైటే. ఏమైంది? బూట్లు బాగలేవా? కాదు కాదురా, నీ జిలిపిలి ఎవరో తెలుసా? ఎవరు? నాకు బిడ్డ. నీ కూతురా? అంటే నీకు అంత అందమైన పేళ ఉందా? అంత మాట అన్నమాట. ఈ జిలిపిలి ఎందరినో కాదండి, నువ్వే కావాలంటుంది. కాదని మాక నీ కాళ్ళట్టుకుంటా. వదిలే వదిలే, నేను దీన్ని కట్టుకోను, నేను దీన్ని కట్టుకోను. కొయ్యో కొయ్య, నా గొంతు కొయ్య. నాకు అక్కడ ప్రేమ ఉందిరా. ఇతగన్నోళ్ళు ఏమయ్యారో తెలుసా? ఏమయ్యారు? చూడు, అది ఎవరు? రెండో కడియే. ఇది చిన్నప్పుడుది, అది పెద్దప్పుడుది. ఇప్పుడు చెప్పు, కట్టుకుంటావా లేదా? కట్టుకుంటా కట్టుకుంటా. జుంబా జుంబా. జమ్మలగా మమ్మ. హృదయం ఎంత సున్నితం. దాని దాని ఆగు. అరే దాని ఆగమంటుంటే. దాని బతికే ఉంది. ఇదా? ఇది కాదే. నవశృంగారములిక ఎక్కడో ఉండుంటుంది. దాన్ని నేనే కనిపెట్టి తీర్తా. లేకపోతే
ఆయుర్వేద వైద్యులో నిష్ణాతుండే కానే కాదు. దొక్క చింపుతా, డోలు కడతా, చెమడాలు తీస్తా అని మీరు నన్నండం కాదు. దాన్ని మీరు కనిపెట్టలేకపోతే అది కనిపెట్టిన గొప్పవాడు నేనే అవుతా. అంతాన్రే కంప. గురువు గారు దొరికింది, నాకు దొరికేసింది. ఏమిటది? మీరు అనుకుంటున్న నవ శృంగార మూలిక నాకు దొరికేసిందో. ఇది నువ్వు అనుకున్నట్టు నవ శృంగార మూలిక కాదురా, నపుంసక మూలిక. ఇది నువ్వు తిన్నావనుకో బృహన్నలాగా నపుంసకుడు అయిపోయి నాట్యం చేస్తావరా. ఊరుకోండి గురుగారు, తిని చూడండి. నా మీద ప్రయోగించి నన్నే నపుంసకుడు చేద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, కుదరదు. కావాలంటే నువ్వు తిను, నేను తినను. పా నాథ, నాథ, ఆరేసుకోపోయి పారేసుకున్నాను నాథ. ఓ బావా, నువ్వు ఈ రాత్రి నాతో ఉండిపోవా, ఉండిపోవా. నాకెక్కడ దాపరించావురా నా పుంజుకెదవా? ఓ పంచి, ఈ అడవిలో సింహాలు పుల్లు నక్కలు ఎన్నో ఉంటాయి, వాటితో కాపురం చేయి. నేవస్తావా? నన్ను వదిలి వెళ్ళిపోతావా? నిన్ను విడిచిపెడితే నాకు నూరే దబడు. ప్రియా, ఇది ఇప్పుడు నువ్వు తిన్నావనుకో మళ్ళీ మామూలు మనిషి అయిపోతావు. గురుగారు, నేను మళ్ళీ మామూలు మనిషి అయిపోయాను. మామూలు మనిషి అయిపోయాను. అయిపోయాను, అయిపోయాను. రే పంత, ఇప్పుడు చూసావా నా తడాక? మా ఆవిడికి నాకు పెళ్ళైన తొలి రోజుల్లో ఏమైందో తెలుసా? చెప్తారా? మా ఆవిడ నేను రెండారి సినిమాకి వెళ్ళొచ్చాం. చెరో మంచం మీద పడుకున్నాం, హాయిగా ఊపుసుబాక కబుర్లు చెప్పుకుంటున్నా. రెండు మంచాల మధ్య నుంచి బుస్సుమట్టు లేచిందో తాచుకో. మా ఆవిడ కంగారు పడిపోయింది. తంతాను రే తంత అని ఆ పేక పట్టుకున్నా. మీ ఆవిడ గారిది? మా ఆవిడ కాదే. ఆ తాచుకం పేక పట్టుకుని ఇంకా తీసుకోండి. గురుగారు, పాము వెళ్ళిపోయింది. పాము వెళ్ళిపోయిందా? మరి ఇదేంటి? రెండు కాళ్ళ పావా? ఇంగ్లీష్ పిక్చర్ లో చూసా, మళ్ళీ వాళ్ళ నిజ జీవితంలో చూస్తున్నా. నిజంగా సాధ్యానువా? తామర పూడులా అరటి బొందలా? ఏవైతే నా బొంద, నా అదృష్టం పట్టి నోటితో పక్కటే. యో థ్యాంక్స్ ఇయా, నువ్వు చిలకలపేట నుంచి తెస్తా ఉండా? చిలకలా రేటు తగ్గిస్తా ఉంటాడా? మార్చేయి, చోటు మార్చేయి, లేకపోతే మన వ్యాపారం దెబ్బతింటుందా? అయితే చదువుతా. ఏందియా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. తేడా తెలియడంలా? ఈ బుగ్గ మీద కాచి కొట్టింది ఎవరా? టార్జాన్. ఎడి టార్జాన్? యంగ్ టార్జాన్. ఏం అందం, ఏ కలరు! అవి కాళ్ళా, అవి చేతులా, అవి ముక్కులా? అబ్బా ఏంది గోళ? సరిగ్గా చెప్పు. చెప్తున్నాను సార్, ప్రస్తుతం మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారే చిలకలు, అవి చిలకలా? చెత్త చిలకలు. ఆ లేడీ టార్జాన్ని కట్టి పట్టి ఇక్కడికి తీసుకొస్తే వేలకు వేలు, పంతాను రే పంత, లక్షలు, కోటాన కోట్. అది అదే. అయ్యా, మీ షిప్పులు ఉన్నాయి చూశారు, సముద్రం మీద నడవు, రోడ్ల మీద ఎత్తాయి ఎత్తాయి ఎత్తాయి. ఈ ప్లాన్ బాగుంది, పదండి వెళ్ళి తీసుకొచ్చేద్దాం.
థ్యాంక్ యూ